అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. గ్రీన్ హబ్ ఎనర్జీ హబ్ గా ఆంధ్రప్రదేశ్ దావోస్ సదస్సులో వెల్లడించిన ఏపీ సీఎం చంద్రబాబు. ఫిబ్రవరి 10 నుండి గుర్లలో ఫైలేరియా మాత్రల పంపిణీ 100% పంపిణీ జరగాల్సిందేనని అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక 144 ఏళ్లకు వచ్చిన మహాకుంభమేళ. పవిత్రతకు ప్రతీకగా నిలిచిన మహాకుంభమేళాపై వాజీ ప్రత్యేక కథనం. కార్యకర్తలకు పెద్దపీట వేసి క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన తెలుగుదేశం. విజయనగరం జిల్లా కేంద్రంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలు ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా సిఐఐ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ పై నిర్వహించిన సదస్సులో సీఎం మాట్లాడారు. మీ అందరినీ చూస్తుంటే నాలో నమ్మకం పెరిగింది. భవిష్యత్తులో నా కలలు నిజమవుతాయనే నమ్మకం కలిగింది. 2.5 దశాబ్దాల్లో హైదరాబాద్ అభివృద్ధి చెందింది. భారత్లో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దడంలో ఎంతో కృషి చేశాం. అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం. 25 ఏళ్ల కిందట బిల్ గేట్స్ ఐటీ సేవలను తీసుకొచ్చారు. 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఇంటర్నెట్ ఆర్థిక సంస్కరణలను వినియోగించి రెండో తరం సంస్కరణలు ప్రవేశపెట్టారు. 1999లో తొలిసారిగా విద్యుత్ సంస్కరణలు ప్రారంభమయ్యాయి. పాలనా వ్యవస్థలో ఉన్న వ్యక్తిగా ఆ సంస్కరణలు తీసుకువచ్చినందుకు ఎన్నికల్లో ఓడిపోయా. ఇప్పుడు ఆ విధానాలే ప్రజలకు అనుకూలంగా అత్యుత్తమంగా మారిపోయాయని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. I don't have any doubt you are going to witness already symptoms we are seeing. By 2047, India will be number 1 or number 2. There is no doubt about it. I am totally confident. And also Indians globally will be number 1 in creating wealth and also servicing the global community. If you see recent assessments, Bloomberg analysis, by 2027, India will be number 1 country providing most to the incremental GDP of the world. As on today, we are doing from 2028 onwards. That is the era for India that is going to happen. Even if you see here, so many assessments are coming, and also India is only the country which is having advantage of demographic dividend advantage another 20-25 years. All developed countries have failed in management of population. India, if we can manage, we can do service to the community globally. That will be a big contribution for the global survival itself. That is how it is going to happen in this context. దావోస్ సమావేశంలో నారా లోకేష్ ప్రసంగించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్సెల్ఆర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్తో మాట్లాడుతూ భావనపాడులో పెట్రోకెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులకు మంత్రి నారా లోకేష్ ఆహ్వానించారు. పెట్రోకెమికల్స్ అన్వేషణకు భావనపాడు వ్యూహాత్మక ప్రాంతమని తెలిపారు. ఏపీలో సోలార్ సెల్ తయారీ ప్లాంట్ ఏర్పాటును పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ప్రణాళికాబద్ధమైన ఎంటీపీఏ సామర్థ్యం గల పోర్ట్ విశాఖపట్నంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ ఉండటం, స్థిరమైన మౌలిక సదుపాయాలు, బలమైన ప్రభుత్వ మద్దతు పెట్రోకెమికల్ రంగంలో పెట్టుబడులకు అనుకూలతలుగా ఉంటాయని లోకేష్ వివరించారు. Elon Musk of India అయ్యారు అని అన్నారు. I would have been very lucky or unlucky, I don't know. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో పనిచేస్తాం తేలికని పని కాదు.
అంత తేలికైన పని కాదు. మేమందరం నవ్వుకుంటాం, అంటే ఆఫీసర్స్, మేము రాజకీయ నాయకులు అందరూ కూర్చొని మాట్లాడుతుంటే సూర్యుడి దగ్గర నుంచి ఆప్టిమల్ డిస్టెన్స్లో ఉండాలి. సూర్యుడి దగ్గరికి వెళ్తే మాడి మస్ అయిపోతాం, సూర్యుడి దగ్గర దూరంగా ఉంటే చల్లగా ఉంటుంది. అంత ఎనర్జీ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంటే అహర్నిశలు పనిచేయాలి, సమాజానికి సేవ చేయాలి. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి రాష్ట్రంలో. ఫైనాన్స్ సెక్రటరీ గారు ఇప్పుడే కరెక్ట్ టైం బయటకు వెళ్ళారు. ఆయన మన ఫీ రీయింబర్స్మెంట్ విషయంలో, ఫీ రీయింబర్స్మెంట్ మనం చెల్లించాలి, చాలా ఆలస్యమైందంటే అంటే ప్రయారిటీస్లో ఇది ఇంక ప్రయారిటీ ఉంది, చేయాలి, మనం కంపల్సరీ చెల్లించాలంటే చాలా కష్టపడాల్సి వచ్చింది. అంటే అప్పుల పాలైపోయాం, వడ్డీ కట్టలేకపోతున్నాం, జీతాలు సకాలంగా చెల్లించలేకపోతున్నాం, అనేక ఇబ్బందులు. ఇంటరాక్షన్ చేయాలన్న ఒక ఆర్గనైజేషన్ ఇప్పుడు క్రియేట్ చేసాం. దట్ విల్ బి యువర్ సింగిల్ పోర్ట్ టు కాల్. అదేవిధంగా ఓమ్ క్యాప్లో కూడా కొత్త లీడర్షిప్ తీసుకొచ్చాం, వాళ్ళతో కూడా మీరు కోఆర్డినేట్ చేయొచ్చు. ఇక్కడ చాలామందికి నా వాట్సాప్ నంబర్ ఉంది, చాలామంది నాకు మెసేజ్ పెడతా ఉంటారు. అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రోకెమ్ ఫార్మా కంపెనీలో మంటలు చెలరేగాయి. ఈ రోజు ఉదయం కంపెనీలోని ఈటీపీ ప్లాంట్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగలు వచ్చాయి. ప్రమాదం కారణంగా కార్మికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సుమారు గంట పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ ఘటనకు గల కారణాలు విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. ఫైలేరియా నిర్మూలన కార్యక్రమాల్లో భాగంగా ఫిబ్రవరి 10 నుంచి 15 రోజుల పాటు గుర్ల మండలంలో డిఎస్సి ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ 100% జరగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. మైక్రోఫైలేరియా కేసుల సంఖ్య గుర్ల మండలంలో ఎక్కువగా బయటపడడంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఆ మండలంలో చేపడుతున్నట్లు తెలిపారు. గుర్ల మండలంలో చేపట్టాల్సిన సామూహిక ఫైలేరియా మాత్రల మింగించే కార్యక్రమంపై కలెక్టరేట్లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గుర్ల మండలంలో సుమారు 16,000 ఇళ్లు ఉన్నాయని, ప్రతి ఇంటికి ఫైలేరియా వ్యాధిపై ముద్రించిన స్టిక్కర్లను, కరపత్రాలను పంపిణీ చేయాలని సూచించారు. అలాగే మండలంలో ఉన్న సుమారు 67,000 జనాభాలో 2 ఏళ్లలోపు పిల్లలు, గర్భిణీలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మినహా ప్రతి ఒక్కరి చేత డిఈసి ఆల్బెండజోల్ మాత్రలను మింగించే విధంగా ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ మాట్లాడుతూ జిల్లా నుంచి ఫైలేరియాను తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కేవలం గుర్ల మండలమే కాకుండా జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఫైలేరియా వ్యాధి నిర్మూలనపై దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరికి అసలు దీని మీద కొంచెం ఇన్ఫర్మేషన్ వాళ్ళకి మనం అందజేయాలి. ఇది మనం ఒక మండలం ఉన్నాడు అది ప్రాబ్లం కాదు. ఒకటి కొన్ని ఏం చేస్తారు, అంగన్వాడీ టీచర్స్ ఎన్ని సెంటర్స్ ఉన్నాయి మీ గుళ్ళలో, సెంటర్స్కి ఎన్ని ఉన్నాయి అని కమ్యూనికేట్ చేసే. ఎంత అప్పుడు సపోజ్ నీకు పాపులేషన్ నీకు 60,000 మంది ఉన్నారంటే మహా అయితే అంగన్వాడీ సెంటర్లో ఉండే మహిళలంతా కలిపితే మహా అయితే 2,000 మంది 3,000 మంది ఉంటారు. ఆ 2,000 మందికి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఇచ్చుకుంటారు. అది ఒక తల్లిదండ్రుల ద్వారా వాళ్ళు ఇస్తారు. అలాగే స్కూల్స్లో ఆ మండలంలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయో, ప్రైమరీ స్కూల్ దగ్గర హై స్కూల్స్ వాళ్ళు ఎన్ని ఉన్నాయో, కాలేజీలు ఎన్ని ఉన్నాయో ప్రతి ఒక్కరికి కాగితం వెళ్ళాలి. స్టూడెంట్స్ అందరికీ పిల్లలకి మీకు జస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఉండాలి. ఇది ఉండాల్సింది, ఇది చేయాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఉండాలి. అదంతా అయిపోయిన తర్వాత మీ హాస్టల్స్ అన్ని కూడా ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ అన్నింటిలో కూడా మీ కేజీటీవీలో మొత్తం అందరికీ ఇచ్చిన తర్వాత ఆ ఫిబ్రవరి 10 నుండి ట్యాబ్లెట్ ఇవ్వడం అనేది మామూలుగా హౌస్ హోల్డ్ స్కీమ్ ఈ వాలంటీర్ మీ సిబ్బంది సచివాలయం సిబ్బందితో చేసింది. స్కూల్స్ హాస్టల్స్ అమ్మేవాడంతా కూడా ట్యాబ్లెట్స్ పిల్లలకు సప్లై చేసేది. వీళ్ళు ఆ పిల్లలకి ప్రొవైడ్ చేసుకుంటారు. పచ్చని ప్రకృతికి మూలాధారమైన గంగమ్మ తల్లిని మనసారా పూజించి స్నానమాచరించే అరుదైన అపురూప సందర్భం మహాకుంభమేళా. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాపై వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. పచ్చని ప్రకృతికి మూలాధారమైన గంగమ్మ తల్లిని మనసారా పూజించి స్నానమాచరించే అరుదైన అపురూప సందర్భం మహాకుంభమేళా. ఈ పరమ పావనమైన వేడుకలో పాల్గొనేందుకు మంచు కొండల్లో నిరంతరం భగవన్నామస్మరణతో తరించే సాధువులు, మనుషులకు దూరంగా కొండల్లో కోణంలో నివసించే అఘోరాలు,
ఆధ్యాత్మిక వాతావరణంలో తరించి ఆనందించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక 144 ఏళ్లకు ఒకసారి వచ్చే అత్యంత అరుదైన మహాకుంభమేళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్లో కొనసాగుతోంది. గంగా, యమున, సరస్వతి సంగమించే పవిత్ర త్రివేణి సంగమంలో పుష్య పూర్ణిమ పుణ్యస్నానాలతో మొదలైన వేడుక ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పుణ్యస్నానాలతో ముగుస్తుంది. తొలుత పీఠాధిపతులు, నాగసాధువులు షాహీ స్నాన వేడుకలతో మహాకుంభమేళాకు అంకురార్పణ చేశారు. కుంభమేళాకు మాత్రమే ప్రత్యేకమైన క్రతువు కల్పవాసం. భక్తులు ప్రయాగరాజులో సంగమ ప్రాంతంలో నెల రోజుల పాటు దీనిని నిష్టగా పాటిస్తారు. మేళా మొదలయ్యే పుష్య పౌర్ణమి నాడు కల్పవాస సంకల్పం తీసుకుంటారు. అప్పటి నుండి మాఘ పూర్ణిమ దాకా కల్పవాసాన్ని పాటిస్తారు. ఆ నెల రోజుల పాటు సంగమ స్థలం దాటి వెళ్ళరు. ప్రతిరోజు గంగలో 3 మునకలు వేయడం, యోగా, ధ్యానం, పూజలు, ప్రవచనాల శ్రవణం వంటి వాటితో పూర్తి భక్తి భావనల నడుమ కాలం గడుపుతారు. కుంభమేళాది అతి ప్రాచీన నేపథ్యం. క్రీస్తు శకం 6వ శతాబ్దంలోనే హర్షవర్ధనుడు ప్రయాగలో కుంభమేళాకు ఘనంగా ఏర్పాటు చేసినట్లు చరిత్రలో నమోదైంది. కుంభమేళాను ఆదిశంకరులు వ్యవస్థీకపరిచి ప్రస్తుత రూపు కల్పించారంటారు. కుంభమేళా అనే పేరు అమృత కలశం నుంచి వచ్చింది. సాగర మదనం వల్ల పుట్టుకొని వచ్చిన అమృత భాండం నుంచి 4 చుక్కలు భూమిపై ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో పడ్డాయని ఇతిహాసాలలో చెప్పబడి ఉంది. తల్లికి బానిసత్వం నుంచి తప్పించేందుకు గరుత్మంతుడు స్వర్గం నుంచి అమృత భాండం తెస్తుండగా ఆ చుక్కలు జారిపడ్డాయని మరో కథనం. అమృతంతో అత్యంత పవిత్రతను సంతరించుకున్న ఆ 4 ప్రదేశాల్లో కుంభమేళా జరగడం ఆనవాయితీగా వస్తోంది. కుంభమేళా 4 రకాలు. ప్రతి ఏటా మాఘమాసంలో జరిగేది మాఘమేళా. ఇది కేవలం ప్రయాగరాజులో మాత్రమే జరుగుతుంది. 6 ఏళ్లకు ఒకసారి జరిగేది అర్ధ కుంభమేళా. ఇది హరిద్వార్, ప్రయాగరాజ్ ఆ ప్రాంతాలలో మాత్రమే జరుగుతుంది. 12 ఏళ్లకు ఒకసారి జరిగేది పూర్ణ కుంభమేళా. ఇది ప్రయాగరాజ్తో పాటు హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో కూడా జరుగుతుంది. 12 ఏళ్లకు ఒకసారి జరిగేది పూర్ణ కుంభమేళా. ఇది ప్రయాగరాజ్తో పాటు హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో కూడా జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాల తర్వాత అంటే 144 ఏళ్లకు ఒకసారి వచ్చేది మహాకుంభమేళా. అంత అరుదైనది కనుకనే దీనికి ఎనలేని ప్రాధాన్యం. దీనిని ప్రయాగరాజులో మాత్రమే నిర్వహిస్తారు. మహాకుంభమేళాలోని శివ్ నగరిలో 7.51 కోట్ల రుద్రాక్షలను పూసలుగా పేర్చి రూపొందించిన 12 జ్యోతిర్లింగాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 11 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పుతో ఈ జ్యోతిర్లింగాలను తీర్చిదిద్దారు. 10,000 గ్రామాల్లో పాదయాత్ర చేయడం ద్వారా భిక్షాటన చేసి ఈ రుద్రాక్షలను సేకరించారు. దివ్య పాప విమోచన క్షేత్రంగా ప్రయాగ ప్రసిద్ధికెక్కింది. ప్రజాపతి బ్రహ్మ అక్కడ అనేక యాగాలు చేయడం వల్ల ప్రయాగ అనే పేరు వచ్చిందని చెబుతారు. త్రివేణి సంగమంలోని 3 భాగాలను అగ్నిస్వరూప యజ్ఞవేదికలుగా భావిస్తారు. క్షేత్ర దర్శనానికి వచ్చే యాత్రికులు ఈ 3 భాగాలలోనూ భక్తి శ్రద్ధలతో స్నానం చేసి ఒక్కొక్క రాత్రి అక్కడ బస చేస్తే త్రేతాగ్నుల ఉపాసనా ఫలం లభిస్తుందని విశ్వాసం. ప్రయాగరాజ అనే శబ్దాన్ని పలకగానే జీవుడు చేసిన పాపాలు భస్మమైపోతాయని, త్రివేణి సంగమంలో స్నానం మోక్షప్రదమని భక్తులు భావిస్తారు. శంఖమాధవ, చక్రమాధవ, గదామాధవ మొదలైన 14 మంది మాధవులు విరాజులుతున్న ప్రయాగరాజ్ భక్త కోటితో నిండి ఉంది. అక్షరాస్యతను పెంపొందించేందుకు వీడియో పాఠాలను వినియోగించాలని జిల్లా వయోజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ సోమేశ్వరరావు సూచించారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు ఉద్దేశించిన ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓలకు, వెలుగు ఏపీఎంలకు, రీసోర్స్ పర్సన్స్కు 2వ విడత శిక్షణ కార్యక్రమం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించారు.
టీసీఎస్ రూపొందించిన వీడియో పాఠాలను బోధించే విధానాన్ని పవర్ పాయింట్ ద్వారా వివరించారు. డిడి సోమేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో సుమారు 48,578 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు త్వరలో బోధన మొదలు కాబోతోందని చెప్పారు. దీనికోసం ఇప్పటికే 4,857 మంది వాలంటీర్ టీచర్లను గుర్తించి వారిని మ్యాపింగ్ చేయడం పూర్తయిందని తెలిపారు. మన పరిసరాల్లో లేదా మన ఫ్యామిలీలో ఒక నాలుగు ఒక అంటే ఒక ఎలక్షన్ రాసి అనుకోండి, ఆయన దగ్గర నుంచి మనం చాలా గమనించవచ్చు. వాళ్ళ దగ్గర ఏ గమనించవచ్చు అంటే వాళ్ళు పిల్లలు పేరెంట్స్ మీటింగ్ వెళ్ళాలనుకోండి, అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుస్తుందా సార్? తెలియదు. అలాగే ఉద్యోగ అవకాశాల గురించి వాళ్ళకి తెలియదు. వాళ్ళ పిల్లలు ఏం చేయాలో కూడా వాళ్ళ ఇంకొకరి మీద ఆధారపడాలి. భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా శాఖ నూతన అధ్యక్షులుగా ఉప్పలపాటి రాజేష్ వర్మ ఎన్నికయ్యారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఈరోజు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజేష్ వర్మ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రం నుండి మన రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను మారుమూల పల్లెలకు కూడా చేరవేస్తామని, పార్టీ నిర్దేశించిన విధంగా చిత్తశుద్ధితో పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎచ్చర్ల శాసనసభ సభ్యులు నడుకురిటి ఈశ్వర్రావు, జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి పైడి వేణుగోపాలం, జిల్లా పరిశీలకులు నాగేంద్ర, బవిరెడ్డి శివప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండలాల్లో కూడా మండలాధ్యక్షుల నియామకం త్వరలోనే పూర్తి చేస్తాం. కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఆయన ఆధ్వర్యంలో మన రాష్ట్రానికి కొన్ని లక్షల కోట్ల రూపాయల నిధులు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నటువంటి వివిధ పథకాలు, కేంద్రం అందిస్తున్నటువంటి పూర్తి సహాయ సహకారాలని ప్రతి పల్లెకు, ప్రతి పల్లెలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి తెలియజేసే దిశగా పనిచేస్తాం. ఇదే మొట్టమొదటి కార్యాచరణగా రేపటి నుంచి పని మొదలు పెడతాం. ప్రతి పల్లెలోని, ప్రతి పంచాయతీలోని ఒక బలమైన పార్టీగా ఎదిగే దిశగా పనిచేయడం అనేటటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగడం జరుగుతుంది. కురుపాం మేజర్ పంచాయతీలో పారిశుధ్యం లోపించింది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో అతిసారం విజృంభించింది. ఇప్పటి వరకు కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రంలో అతిసారంతో 25 మంది వైద్యం పొందారు. పదుల సంఖ్యలో అతిసారంతో ప్రైవేట్ వైద్యం పొందినట్టు సమాచారం. ఈ సందర్భంగా కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శోభారాణి మాట్లాడుతూ ఈ నెల 13 నుండి 21వ తేదీ వరకు 25 మంది ఆసుపత్రిలో చేరారని, వాంతులు డయేరియాతో బాధపడుతూ వ్యాధిగ్రస్తులు ఆసుపత్రికి వచ్చారని, దీనికి నీటి కాలుష్యం కానీ ఆహారం కానీ కారణం కావచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం 3 తప్ప మిగిలిన వారందరూ డిశ్చార్జ్ అయ్యారని అన్నారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అండి 13వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు జనవరిలో దగ్గర 25 మెంబర్స్ 25 మెంబర్స్ వచ్చి అడ్మిట్ అయ్యారు. మెయిన్ సిమ్టమ్స్ ఏంటంటే వామిటింగ్స్, డయేరియా, పెయిన్ అబ్డామిన్తో వచ్చారు. మోస్ట్లీ అది ఎక్కడో దగ్గర కంటామినేటెడ్ వాటర్ అయినా అయి ఉండొచ్చు, వాళ్ళు తీసుకున్న ఫుడ్ హ్యాబిట్స్ వల్లైనా అయి ఉండొచ్చు. మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి, అది ఇవాల్యుయేట్ చేయాలి. పేషెంట్స్ అందరూ డే కేర్ ప్రొసీజర్స్లో ట్రీట్మెంట్ తీసుకుని అందరూ స్టేబుల్గా ఉన్నారు. ఈవినింగ్ కల్లా అందరూ డిశ్చార్జ్ అయిపోయారు. యాజ్ ఆఫ్ నౌ ఈ రోజుకి అయితే 3 ఉన్నారు. ఒకరు ట్రీట్మెంట్ అవుతుంది, 2 అయితే రెడీ ఫర్ డిశ్చార్జ్. అందరి కండిషన్ స్టేబుల్గా ఉంది. ఈ పండగ సీజన్లో ఉన్న జనాభా ఎక్కువ, అందరూ ఒక దగ్గర గుంపుడి సరైన పరిశుభ్రత పాటించకపోవడం వల్ల కూడా ఇవన్నీ జరిగి ఉండొచ్చు. వాటర్ మెయిన్గా ప్రతి ఇంట్లో బాయిల్ చేసుకొని వాటర్ తాగాలి. అండ్ కంటామినేటెడ్ ఫుడ్ కూడా మ్యాక్సిమం ప్రివెంట్ చేయాలి. పర్సనల్ హైజీన్ కూడా అంతే ఇంపార్టెంట్. విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున అధ్యక్షతన జిల్లా తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం ఈరోజు మెసానిక్ టెంపుల్లో జరిగింది.
ముందుగా పీవీజీ రాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా పనిచేసే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. జిల్లా అధ్యక్షుడు కెమిడి నాగార్జున మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ అని, సంక్షేమం విషయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పెద్దపీట వేస్తుందని, క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తుందని అన్నారు. ఈ సమావేశంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావు, రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్, విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఎస్కోట కోళ్ల లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలుగా కూడా ఆయన కోసం పోరాటాలు చేయలేదు, రాష్ట్రం కోసం పోరాటం చేశారు. ఒక దుర్మార్గుడైన జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఇంకొకసారి గాని పరిపాలించాడు అంటే మనం ఇంకా అతలాకుతలం అవుతాం, మనం ఇంకా పాతాళ లోకానికి వెళ్ళిపోతామని చెప్పి ఆయన 70 సంవత్సరాల వయసులో కూడా కుర్రవాళ్ళ కన్నా కూడా ఇంకా స్పీడ్ గా పోరాటం చేయడం అనేది జరిగింది. మరి ఆంధ్రాలో ఉన్న పరిస్థితులు చూసి పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి, నరేంద్ర మోడీ గారు అవనివ్వండి, మనతో పాటు కూటమిగా మనతో పాటు వచ్చి ఈ 3 పార్టీలు కూడా ప్రభుత్వాన్ని స్థాపించడం అనేది జరిగింది. పార్టీకి వచ్చిన ఎంపీల సంఖ్య ఏదైతే ఉందో ఆ బలంతో కూడా మనం దేశంలో నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల క్రితం అయిపోయింది అనుకున్నాం, మనం రాష్ట్రంలోనే కాదు ఒక రకంగా చెప్పాలంటే దేశంలో కూడా మన బలం ఏంటి అనేది మనం చూపించుకోవడం అనేది జరిగింది. 5 సంవత్సరాలు ఒక నిరంకుశ పాలన నడిచింది. ఆ నిరంకుశ పాలన ఎలాంటిది నడిచిందంటే ఇంట్లోంచి బయటకు వచ్చి జెండా పట్టుకుంటే మన ఇంట్లో హౌస్ అరెస్టులు చేసే పరిస్థితి. నేను నిన్న మొన్న మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనే అన్నాను, అప్పుడు మీరే ఉన్నారయ్యా నాకు కాపలా, ఇప్పుడు మీరే ఉన్నారు. అప్పుడేమో నన్ను హౌస్ అరెస్టులు చేయడానికి నాకు కాపలా కాశారు, ఇప్పుడేమో నాకేమో సెక్యూరిటీ ఇవ్వడానికి కాపలా కాస్తున్నారు. మన గవర్నమెంట్ వచ్చింది, మనం ఇన్ని మెజారిటీతో గెలిపించాం. ఎలాంటి మెజారిటీస్ అంటే ఒక్కొక్కటి 1,00,000 మెజారిటీ, 98,000 మెజారిటీ, 60,000 మెజారిటీ, 70,000 మెజారిటీ, అలాంటి మెజారిటీస్ తో గెలిపించిన తర్వాత డెఫినెట్ గా ప్రతి కార్యకర్తకి కూడా ఆ కక్ష సాధించుకోవాలన్న తపన ఉంటుంది. నెక్స్ట్ మనము స్థిరపడాలి, మన పార్టీ బలోపేతం అవ్వాలన్న ఆలోచన కూడా ఉంటుంది. ఆ ఆలోచన ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలుగా గెలిచిన మాకు, అదేవిధంగా సీనియర్లుగా ఉన్న నాయకులకి అందరికీ కూడా బాధ్యత కూడా ఉంది. డెఫినెట్ గా నేను ఈ జిల్లాకి కొత్త, ఈ జిల్లాకి ఇచ్చిన తర్వాత ఒకటి ఇప్పుడిప్పుడే నేను కూడా నేర్చుకుంటున్నాను. డెఫినెట్ గా ఏదైతే సుశీకృష్ణ రంగారావు గారు చెప్పిన పాయింట్లు ఏదైతే ఉన్నాయో ఆ రెండింటినీ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ దగ్గర చేసి చూపిస్తానని నేను సభాపూర్వకంగా కొండపల్లి శ్రీనివాస్ గారు సహాయ సహకారాలతో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ సహాయ సహకారాలతో ఎంపీగా పార్వతీపురం జిల్లాలో కొత్తగూడ గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ తో ఆరిక మాదారావు ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. గిరిజన కుటుంబం కట్టుబట్టలతో నడి రోడ్డున పడింది. సుమారు 5 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధిత కుటుంబం సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. సమాజ సేవలో వాసవి క్లబ్దే ప్రథమ స్థానమని డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి అన్నారు. ఒక ప్రైవేట్ అతిథి గృహంలో జరిగిన వాసవి క్లబ్ 2025 నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఆర్యవైశ్యులు తాము సంపాదించిన మొత్తంలో సమాజ సేవ కోసం వినియోగిస్తారని, అందుకే సమాజంలో వారికి గౌరవం లభిస్తుందని అన్నారు. ఇదే బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ డైరెక్టర్ పేర్ల మహేష్ మాట్లాడుతూ విజయనగరం వాసవి క్లబ్ 2024లో ఇంటర్నేషనల్ నుండి 6 అవార్డులు పొందినట్లు చెబుతూ కొత్త కమిటీ అదే స్ఫూర్తితో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి అవార్డులు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలవెల్లి శేఖర్, సముద్రాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇన్స్టలేషన్ జరుగుతుంది. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కొత్త టీము ఈరోజు ఇన్స్టలేషన్ జరుగుతుంది. వాసవి క్లబ్ అండ్ అదేవిధంగా వాసవి వనితా క్లబ్ యొక్క ఇన్స్టలేషను మన ఎస్విఎన్ లేక్ ప్యాలెస్లో జరుగుతుంది. అయితే వాసవి క్లబ్ అనగానే ప్రతి ఒక్క చోట కూడా ఆ తల్లి వాసవి మాతని కొలుచుకుంటూ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక చోట చేరి ఎన్నో సేవా కార్యక్రమాలు, నలుగురికి ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు వాసవి క్లబ్ నేటికి ఎన్నో చేసి ఉన్నది. మరి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నేటికి
25 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 26th ఇన్స్టలేషన్ చాలా ఘనంగా ఇక్కడ ఎస్విఎన్ లేక్ ప్యాలెస్లో జరుగుతుంది. ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రతి ఒక్క గుండెల్లో కూడా ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది వాసవి క్లబ్ ఇంటర్నేషనల్. ఎంతోమంది పెద్దలు మన విజయనగరాన్ని దిక్సూచులుగా ముందుండి ఎంతోమంది పెద్దలందరూ కూడా ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో భాగస్వామ్యులు అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. నేడు ఇన్కమింగ్ ప్రెసిడెంట్గా విజ్జపు విజయ్ కుమార్ గారు ఈరోజు ఇన్కమింగ్ ప్రెసిడెంట్గా వాళ్ళ టీం కూడా ఈరోజు ఇన్స్టలేషన్లో పాల్గొనము. మరి కొత్త టీం ఎవరైతే ఇన్కమింగ్ టీం ఉన్నారో గతానికి ఇన్స్పిరేషన్గా వచ్చే తరానికి కూడా గతాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మరెన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టాలని ఎల్లప్పుడూ కూడా ప్రతి ఒక్క సంఘానికి చేపట్టిన ప్రతి ఒక్క మంచి పనికి కూడా కోలగట్ల కుటుంబం ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుందని ఈరోజు ప్రత్యేకంగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ వీటి అగ్రహారంలోని అరుణ జూట్ మిల్లో 2700 మంది పనిచేసేవారని అరుణ జూట్ మిల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు బెహరా శంకర్రావు అన్నారు. ఈరోజు జూట్ మిల్ వద్ద మీడియాతో మాట్లాడుతూ 2015లో దానిని లాకౌట్ చేసి కార్మికులకు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కింద ఆనాటి ఎమ్మెల్యే సమక్షంలో అగ్రిమెంట్ చేసుకున్నారని, అగ్రిమెంట్ ప్రకారం కార్మికుల పిఎఫ్ గ్రాట్యుటీ 4 నెలల వ్యవధిలో చెల్లించాలని, కార్మికులకు సుమారు 3 కోట్ల రూపాయల పిఎఫ్ కట్టలేదని అన్నారు. స్టాఫ్ గ్రాట్యుటీ సమస్య పరిష్కారం కాలేదని, 50 సంవత్సరాల వయస్సు దాటిన వారు పెన్షన్ పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జూట్ మిల్స్ యాజమాన్యం కింద ఉంది. వీటి అగ్రహారంలోన 10 సంవత్సరాల క్రితం లాకౌట్ చేశారు. 5 సంవత్సరాల క్రితం 2020 నవంబర్ 16వ తారీఖున ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కింద కార్మికులకు రావాల్సిన అన్ని రకాల బకాయిలు చెల్లించడానికి శాశ్వతంగా మూసేస్తామని ఆనాటి ఎమ్మెల్యే గారి సమక్షంలో జాయింట్ లేబర్ కమిషనర్ సమక్షంలో అగ్రిమెంట్ చేశారు. ఆ తర్వాత మరి కరోనా వచ్చింది. మేనేజ్మెంట్ చాలా కాలయాపన చేసింది. 4 మాసాల్లో పరిష్కారం చేస్తామని చెప్పి. అలాగే పిఎఫ్ 2,62,00,000 పిఎఫ్ సంస్థకి కార్మికుల పిఎఫ్ చెల్లించకపోవడం వల్ల 50 సంవత్సరాలు దాటిన సుమారు 1,500 మంది కార్మికులకి వాళ్ళు పెన్షన్ పొందలేని పరిస్థితి ఏర్పడింది. అందుకోసం మేము కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి కోరేది ఏంటంటే, మీరు కార్మికుల తాలూకా సమస్య తేలేంత వరకు ఈ సురభి అర్బన్ 1 ఎవరైతే ప్లాట్లు ఇక్కడ వేసుకొని అమ్ముతున్నారో ఇవి కార్మికుల రక్తం మాంసాలతో ముడిపోయినవి. వీటిని నిషేధించాలి. అమ్మకాలు, కొనుగోలు, రిజిస్ట్రేషన్ అన్నింటినీ కూడా మీకుండే మెజిస్టీరియల్ పవర్స్ను ఉపయోగించి ఆఫ్ చేయాలని ఒకటి మేము డిమాండ్ చేస్తాం. భారత తొలి మహిళా ప్రధానిగా ఇందిరాగాంధీ ప్రమాణ స్వీకారం చేసిన రోజును పురస్కరించుకుని 2008లో జనవరి 24వ తేదీన రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ పదవిలో ఉండగా జాతీయ బాలికా దినోత్సవం ప్రారంభించారు. ఆడపిల్లలకు ఆరోగ్య పరిరక్షణ, పౌష్టిక ఆహారం, రక్షణ, భద్రత కల్పించి వారికి విద్య, ఉపాధి రంగాలతో సహా అన్నింటా సమాన అవకాశాలు కల్పించి దుర్విచక్షణను అంతం చేయడమే బాలికా దినోత్సవ ఉద్దేశ్యం. 24న జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా వాదీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. బాలికలకు సమాజంలో ఆరోగ్యకరమైన, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించటం, బాలికా విద్య ఆవశ్యకత, లింగపరమైన దుర్విచక్షణ, బాల్య వివాహాల వల్ల తలెత్తే దుష్పరిణామాలు, బాలికల సామాజిక ఎదుగుదల, చట్టపరంగా వారికి లభించే హక్కులు తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. సమాజంలో అనాది నుంచి వస్తున్న అనేక రకాల కట్టుబాట్లు, ఆంక్షల వల్ల బాలికలు తీవ్ర దుర్విచక్షణ ఎదుర్కొంటున్నారు. అందుకే బాలికల విషయంలో నెలకొన్న విచక్షణ పట్ల అందరినీ చైతన్యవంతం చేసేందుకు 2008లో కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవాన్ని ప్రారంభించారు. బాలికల్లో అంకితభావం, సునిశ్చితమైన పరిశీలన, దేన్నైనా సాధించగలమనే నమ్మకం, సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యం అధికంగా ఉంటాయని మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల పరిశీలనలో తేలింది. తగిన ప్రోత్సాహం, శిక్షణ లభిస్తే బాలికలు ఏ రంగంలోనైనా మేటిగా రాణిస్తారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఋతుక్రమం సమయంలో సరైన సౌకర్యాలు కొరవడటం, ఆ సందర్భంలో తీసుకోవలసిన ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన లేకపోవడం, జబ్బుపడి ఎంతోమంది అమ్మాయిలు చదువుకు దూరం అవుతున్నారు. బాల్య వివాహాలు ఎప్పటికీ వారి పాలిట పినిశాపంగా నిలుస్తున్నాయి. ప్రపంచంలో ప్రతి 3 బాలికా వధువుల్లో ఒకరు ఇండియా నుంచే ఉన్నట్లు పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. చిన్న వయసులోనే పెళ్లిళ్లు, గర్భధారణ వల్ల అమ్మాయిల ఆరోగ్యం
తీవ్రంగా దెబ్బతింటోంది. లింగపరమైన విచక్షణ వల్ల గత 50 ఏళ్లలో భారతదేశంలో సుమారు 4 కోట్ల మంది ఆడ శిశువులు కనుమరుగైనట్లు ఐక్యరాజ్య సమితి అంచనా. ఆడపిల్ల జీవితం పురిటిలోనే ఆంక్షలు వివక్షలతో మొదలవుతుంది. కడుపులో బిడ్డ ఆడపిల్లని తెలియగానే భ్రూణ హత్యలకు గురవుతున్నారు. తల్లిదండ్రులు, సమాజం విధించిన ఆంక్షల మధ్య పెరుగుతున్నారు. ఆడపిల్లలకు సురక్షిత స్థలాలంటూ ఏమైనా ఉంటే అవి అమ్మ గర్భం, సమాధి మాత్రమేనని కొంతమంది భావిస్తున్నారు. నైతిక విలువలకు నిలువునా పాతరేస్తూ అమ్మాయిలకు అడుగడుగునా నరకం చూపిస్తున్న విష సమాజంపై అన్యాయానికి గురైన ఆడపిల్లల ఆవేదన ఇది. అడుగడుగునా వేధింపులతో చిన్నారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పాపం చిట్టి తల్లులు తమ జీవితంపై ఎన్ని ఆశలు పెట్టుకుంటున్నారో, ఇంకెన్ని ఆశయాలను తన గుండె గదిలో నింపుకొని ఉంటున్నారో. మదోన్మాదుల మూలంగా నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. ఆడపిల్లలకు గుడిలో, బడిలో, బంధుమిత్రుల ఒడిలో ఎక్కడైనా భద్రత లేని దౌర్భాగ్యపూరిత వాతావరణం కొన్ని చోట్ల కనబడుతోంది. ఇదా స్వాతంత్రోద్యమ సేనానులు స్వప్నించిన స్వేచ్ఛా భారతం? పరాయి స్త్రీల వెంక కన్నెత్తి చూడడమే మహాపాపంగా భావించే భారతీయ సనాతన సంప్రదాయానికి చెదలెందుకు పడుతున్నాయి? మగపిల్లలను ముద్దు చేస్తూ ఆడపిల్లలను ఆంక్షల పంజరంలో బంధిస్తున్న పితృస్వామ్య భావజాలంకు ముగింపు పలకాలి. ప్రతి 15 నిమిషాలకు ఓ చిన్నారి అత్యాచారానికి గురవుతున్నట్లు చైల్డ్ రైట్స్ ఆఫ్ ఇండియా అండ్ యు అనే సంస్థ తెలిపింది. వీటిని అరికట్టడానికి 2012లో పోక్సో చట్టం పట్టాలెక్కింది. లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించేందుకు చేసినటువంటి చట్టబద్ధమైన ఏర్పాటు ఇది. భారతదేశంలో ప్రతి ఏటా 27 లక్షల మంది పిల్లలు మరణిస్తుంటే వారిలో అత్యధికులు ఆడపిల్లలే. 5 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల లోపు వయసున్న బాలికలలో 53% మంది నిరక్షరాస్యులుగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో, బేటీ పడావో అంటూ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. కానీ ఆచరణలో పెద్దగా ప్రభావం చూపడం లేదని విమర్శలు వినబడుతున్నాయి. కిషోర బాలికల ఆరోగ్యం, పునరుత్పత్తి, పోషకాహార లోపాలు, ఋతుక్రమ పరిశుభ్రత, బాలికల చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. కుటుంబంలో బాలికలను బరువుగా, భారంగా కాకుండా బాధ్యతగా చూస్తే వారి జీవితాలు విరాజిల్లుతాయి. రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా వాహనదారులకు రవాణా శాఖ ఆధ్వర్యంలో భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. స్థానిక సంతకాల వంతెన వద్ద ఈ కార్యక్రమం జరిగింది. దీనిలో భాగంగా వాహన చోదకులకు పలు భద్రతా నియమాలను వివరించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ను ధరించాలని కోరారు. భద్రతా నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, భద్రతా నియమాలపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. రహదారి భద్రతకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప రవాణా కమిషనర్ డి మణికుమార్, ఆర్టీఓ జి విమల తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, కోరిన కోరికలను తీర్చే కొంగు బంగారు పైడితల్లికి ప్రత్యేక పూజలు చేశారు. ఎంతో విశిష్టమైన మంగళవారం పురస్కరించుకుని పైడితల్లి అమ్మవారికి ప్రత్యేకంగా పూలతో అలంకరించారు. పుష్పాలంకరణ సేవలో అమ్మవారు భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. 3వ మంగళవారం సందర్భంగా శ్రీ పైడితల్లి అమ్మవారి చదురుగుడిలో భక్తి శ్రద్ధలతో చండీ హోమం నిర్వహించారు. వేద మంత్రాల నడుమ ఋత్విక్కుల శంబరకృష్ణ, దూషి శివప్రసాద్లు చండీ హోమాన్ని నిర్వహించారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం పెద్దమేడపల్లి గ్రామంలో సీసీ రోడ్ను స్త్రీ శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల నుంచి తెలుగుదేశం నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో అతి ఎక్కువ మొత్తాన్ని పెన్షన్గా ఇచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. వృద్ధులకు 4,000, దివ్యాంగులకు 6,000 ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. ఏకైక రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని సగౌరవంగా మనం చెప్పుకునేటువంటి రోజులు మన దగ్గర ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో పూర్తిగా అధోగతి పాలైపోయింది. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి పెద్ద కన్నం పెట్టి వెళ్ళిపోయాడు మహానుభావుడు.
ఎందుకంటే ఎప్పుడైనా సరే ఆ 5 సంవత్సరాల్లో బయటకు వచ్చి ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టిన సందర్భాలు చాలా తక్కువ. ఈ రోజు మన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉన్న సమయం తక్కువ. ఎప్పుడు చూడు మీటింగులు, సభలు, సమావేశాలు, పెట్టుబడులు తీసుకురావడం, ప్రజల్ని ఏ విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఉంచాలి అనే ఉద్దేశంతో 24 గంటలు ఆలోచిస్తున్నటువంటి ఒక మేధావి, ఒక పరిపాలనా దక్షకుడు, అందరికీ తండ్రి లాంటి మనిషి మన చంద్రబాబు నాయుడు గారని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఏపీలో 23,000 కిలోల గోమాంసం పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా వద్ద గోమాంసం పట్టుబడింది. కోల్కతా నుంచి చెన్నై వెళ్తున్న కంటైనర్ను పోలీసులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో గోమాంసాన్ని అదుపులోకి తీసుకున్నారు. గోమాంసాన్ని అక్రమంగా తరలిస్తున్న కంటైనర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో గోమాంసాన్ని పట్టుకోవడం గమనార్హం. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రీన్ ఎనర్జీ హబ్గా ఆంధ్రప్రదేశ్, దావోస్ సదస్సులో వెల్లడించిన ఏపీ సీఎం చంద్రబాబు. ఫిబ్రవరి 10 నుండి గుర్లలో ఫైలేరియా మాత్రల పంపిణీ 100% పంపిణీ జరగాల్సిందేనని అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక 144 ఏళ్లకు వచ్చిన మహాకుంభమేళ. పవిత్రతకు ప్రతీకగా నిలిచిన మహాకుంభమేళాపై వాజీ ప్రత్యేక కథనం. కార్యకర్తలకు పెద్దపీట వేసి క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన తెలుగుదేశం. విజయనగరం జిల్లా కేంద్రంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.